హనుమాన్ జంక్షన్లోని స్థానిక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 7వ ప్రపంచ మాదిగ దినోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి విచ్చేసి జీవితంలో ఎదగాలని ఆశిస్తున్న సోదర సోదరీమణులకు వందనం అభివందనం అని తెలిపారు. ఆస్తులు లేకపోవడం, తల్లిదండ్రులు సైతం చదువుకోకపోవడం, చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం, అణచివేతకు గురవడం వంటి ఎన్నో సమస్యల వలన ఆర్థికంగా సామాజికంగా ఎదగలేకపోతున్నారు అని, తన తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ఆస్తులు లేవు అని, తాను అమెరికాకు వెళ్లే సమయంలో తన వద్ద 30 లక్షల అప్పులు మాత్రం ఉన్నాయని, ఏ రోజు భయపడలేదని, సమాజంలో డబ్బు లేకపోతే ఇతరులు ఎలా చూస్తారో ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తులమే అని పెమ్మసాని అన్నారు. అయితే తనను బాధించిన వారిపై ఎప్పుడు వ్యతిరేకత చూపించలేదని, వాళ్ళంతటి వాళ్లే తమని గౌరవించేలా చేయాలనుకున్నానని అన్నారు. మనల్ని బాధించే వాళ్లే మనకి స్ఫూర్తిదాతలు అని ఎప్పటికప్పుడు మర్చిపోవద్దని, అలాంటి వారిని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటూ మీరు ఎదగాలనే కసి పెరుగుతుందని అన్నారు. బిజినెస్ లో ఎదగాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ పెరగాలన్నారు. మీకు అందుబాటులో ఉండే సక్సెస్ అయిన వ్యక్తులను కలిసి వారితో మాట్లాడండి అని, ఆలోచనలు వాళ్లతో పంచుకోమని సలహా ఇచ్చారు. ఒకరికి 10 మందితో మాట్లాడమని, ఖచ్చితంగా ఆ మాటల్లో ఒక ఆలోచన మారుతుంది అని, ఆ ఆలోచన మీకు ఒక వ్యాపార ఆలోచన తీసుకువస్తుందని అన్నారు. ఇలా పారిశ్రామికంగా ఎదగాలి అనుకునే మాదిగ సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పథకాల ద్వారా సహకారం అందిస్తున్నామని, ప్రతి స్కీమ్ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలనుకునే యువతకు ఎంతో చక్కటి అవకాశాలతో స్వాగతం పలుకుతున్నామని అన్నారు పెమ్మసాని. తాను కూడా ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తేనే ఈ స్థాయికి రాగలిగాను అని, విజయం అనేది 1, 2 సంవత్సరాలకే అందదు అని అన్నారు. సంవత్సరాల తరబడి కృషి చేయాలన్నారు. అప్పుడే చర్మకారులు అయినా సరే చరిత్రకారులుగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కొలికపూడి శ్రీనివాసరావు, ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.